దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. కొత్తగా పెళ్ళైన ఆడవారు పుట్టింటి నుంచి ఏ వస్తువులు తెచ్చుకోవచ్చు, ఏం తెచ్చుకోకూడదు? పొట్టు తిని పుట్టిల్లు చేయి అంటారు సామెత. అంటే పుట్టిల్లు ఎప్పుడు బాగుండాలని ఆడపిల్ల కోరుకుంటుంది, సహజం కదా. అవును. ఎందుకు మనం వెళ్ళామనుకోండి, గడపలోకి వెళితే మనల్ని చూసేటటువంటి వాళ్ళు మనకి అండాదండ. అంటే వీడు కాదా అని కాదు, వీళ్ళు ఒక కన్ను అయితే వాళ్ళు ఇంకొక కన్ను. నువ్వు 20 సంవత్సరాలు అక్కడ ఉన్నావంటే పుట్టింట్లో మిగిలిన 80 సంవత్సరాలు ఉండవలసింది అత్తగారింట్లోనే. కాబట్టి ఇద్దరిని సమానంగానే చూడాలి. పుట్టింటి నుంచి తీసుకోవలసినవి ఏమిటి, తీసుకురాకూడనివి ఏమిటి అంటే, కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి ముందు ముఖ్యంగా ఆ అప్పగింతల సమయం ఇదంతా అయిపోయిన తర్వాతనే మనకు ఒడిగంటి బియ్యం అనేటటువంటిది పోస్తారు. ఆ తర్వాత అమ్మాయికి చలివిడి అవి పెట్టి పంపుతారు. పసుపు కుంకాలతో పంపుతారు. చీర సార పసుపు కుంకం చలిమిడి ఇవన్నీ కూడా ఇచ్చి పంపుతారు. దాన్నే కాపురం సారే అనే పేరుతో లోకల్లో మనకు చెప్తూ ఉంటారు కదా. అలా తీసుకోవచ్చు అనుకున్నటువంటి ఇవన్నీ నిరాక్షేపణగా పుట్టింటి నుంచి మనం ఎప్పుడూ హక్కుగా తెచ్చుకునేటటువంటివే ఇవన్నీ కూడాను. నాకు పసుపు కుంకం పెట్టు అని చెప్పి అడిగి తెచ్చుకోవాలి, హక్కుగా తెచ్చుకోవచ్చు. ఇంకా పుట్టింటి నుంచి తెచ్చుకున్నటువంటివి ఇంకా ఏమిటి అంటే, అక్కడ తెచ్చుకోండి, బోల్డ్ అంత ప్రేమ తెచ్చుకోండి. అక్కడ ప్రేమనంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అత్తగారు మామగారు మీద చూపించండి. మరి ఇక్కడ ఉన్నటువంటి అత్తగారు మామగారే తల్లి తండ్రి కదా. మన ఇంటికి వచ్చినటువంటి వదినలో మరదళ్ళలో ఎవరో ఉంటారు కదా, వాళ్ళని బాగా చూడాలని మనం ఎలా అనుకుంటున్నామో, ఇక్కడ వీళ్ళు కూడా అలాగేనే కదా. వీళ్ళు ఇప్పుడు సేమ్ దాదాపుగా ఒకే ఏజ్లో ఉంటారు, వారైనా వీరైనా కానీ. అలాంటప్పుడు అక్కడ మన తల్లిదండ్రులు బాగా చూడాలని మనం ఎలా కోరుకుంటున్నామో, అదేవిధంగా ఇక్కడున్నటువంటి వీళ్ళని మనం చూడవలసినటువంటి బాధ్యత. అక్కడ ఉన్నటువంటి ప్రేమను తెచ్చుకొని ఇక్కడంతా పంచండి, తెచ్చుకోండి. మీకు అంత కావాలంటే అంత ప్రేమని ఇక్కడ పంచండి. అదేవిధంగా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడనివి ఏంటి అంటే, దాదాపుగా కారానికి సంబంధించినటువంటివి, చీపిరు చాట ఇలాంటివి కూడా తెచ్చుకోకూడదు. చీపిరి చాట తిరగలి, తర్వాత కారానికి సంబంధించిన. కానీ మరి పుట్టింటి నుంచి పచ్చళ్ళు తెచ్చుకుంటాం కదండి కదా, సహజం. ఎవరైనా కానీ సహజం. ఇప్పుడు నాకు పెళ్ళి 2 ఏళ్ళైంది, మాకేనా ఇస్తారు కదా గుంటూరుగా కారం అంటే మరి స్పెషల్. మరి అలాంటివి ఇస్తారు, సహజం. అలాంటప్పుడు మరి ఏం చేస్తారంటే, వాళ్ళు కూడా చూడండి ఒక లౌక్యంగా చెప్తూ ఉంటారు. మా ఇంట్లో కూడా మా నాన్నగారు కానీ మా అమ్మగారు మా నాయనమ్మ వీళ్ళందరూ కూడా అలాగే, నేను వస్తుంటే ఇవన్నీ బ్యాగులు నీవేనా అనేవాళ్ళు. నావే అనేది తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే ఇవ్వదలుచుకున్నారో చేతికి ఇచ్చేవాళ్ళు కాదు, ఇక్కడ పెట్టేసేవాళ్ళు. అంటే ఈ బ్యాగులతో పాటు నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పకనే చెప్తున్నట్టు అనమాట. అలా తెచ్చేసుకోవచ్చు, చేతికి ఇవ్వకూడదని. అది ఇంకా మరి పత్తి మటుకు తెచ్చుకోకూడదు. మరి పండుతోంది మా ఇంట్లో బోల్డ్ అంత పత్తి పండుతోంది, లేకపోతే కనుక చింతపండు పండుతోంది, చింతకాయలు పండుతున్నాయి బాగా. మరి ఇవన్నీ కూడా మా ఇంట్లో ఉన్నటువంటి నా కొడుకు కోడలు వీళ్ళందరూ అనుభవిస్తున్నారు, నా పిల్ల కూడా అనుభవిస్తారు, తీసుకోవాలి కదా అని సహజం అనిపిస్తుంది తల్లిదండ్రులకి. అది కూడా తీసుకెళ్తే బాగుంటుంది, అయ్యో ఈ చింతపండు మనమే వాడుకుంటున్నామే, దానికి కూడా ఇవ్వలేదని బాధపడతారు వీళ్ళు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఆ చింతపండు తెచ్చుకోవచ్చు. సాధారణంగా అయితే చింతపండు చింతకాయలు కూడా తెచ్చుకుంటారు, అవి లక్ష్మీప్రదమైనవి అని చెప్తారు. కానీ తెచ్చుకునేటప్పుడు ఎంతో కొంత రుసుము అనేటటువంటిది వాళ్ళు అంటే వాళ్ళకి బాధపడతారు కదండి మనం డబ్బులు ఇస్తే. అంటే అప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళకి తెలుసు కదా అట్లా తెచ్చుకోకూడదు, వాళ్ళు కూడా బాగుండాలి అని తెలుసు కదా. అందుకని చెప్పి దాని నిమిత్తం ఇస్తున్నానంటే కొంతమంది అర్థం చేసుకుంటే తీసుకుంటారు, కొంతమందికి కోపం వస్తుంటుంది సహజంగా. అలాంటి కోపం వచ్చే వాళ్ళకి ఏం చేస్తారంటే, ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల చేతిలో ఎంతో కొంత పెట్టేసేయండి. అన్నల పిల్లలు తమ్ముడు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చేతిలో ఎంతో కొంత మనసులో ఈ మాట అనుకొని పెట్టేసేయండి ప్రత్యామ్నాయంగా. అంటే ఆ కోపం వస్తుంది అనుకుంటే, అర్థం చేసుకుంటే పర్వాలేదు. చీపుర్లు కూడా తెచ్చుకోండి. ఈ రోజుల్లో చీపుర్లు ఎక్కడ ఉన్నాయంటే, పూర్వం అయితే చీపుర్లు ఉండేవండి. చీపుర్లు బాగా కొబ్బరి చెట్లు కదా, ఆ కొబ్బరి చెట్లకి ఈనెలు తీయించి పార్లేర్లు ఉండేవాళ్ళు. రే అమ్మాయి ఊరికి వెళ్తుంది కానీ ఎవరిని తీయరా అని చెప్పి తీయించేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఎంతో కొంత ఒక 10 అప్పటి రోజుల్లో అంటే నా చిన్నతనంలో 10 పైసలు పావాలని అక్కడ పెట్టి వచ్చేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. ఆ చీపుర్ల కట్టలు తెచ్చేవాళ్ళు. చీపుర్లు కూడా తెచ్చుకోకూడదు. లక్ష్మీప్రదమైనవి కదా, మనం ఎంతో జాగ్రత్తగా అనుకుంటాం కదా, లక్ష్మీప్రదమైంది అనుకుంటాం కదా చీపురు. అది పుల్లల చీపురు కావచ్చు, కుంచె చీపురు కావచ్చు, ఏదైనా కానీ. అందుకని లక్ష్మీప్రదమైనవి ఏవి కూడా మనం పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు. ఎందుకు, మనమే లక్ష్మి, మనల్ని ఇచ్చారు అత్తగారింటికి. ఇక్కడ ఉండవలసిన లక్ష్మి మనం, అక్కడ ఉండవలసిన లక్ష్మి అక్కడ ఉండాలి. అంటే ఎక్కడ ఉండవలసిన లక్ష్మి అక్కడ ఉండాలి కదా. అందుకని చీపుర్లు కూడా తెచ్చుకోకూడదు. పత్తి కూడా అంతే. మా అమ్మమ్మ గారు వాళ్ళకి పండితే పెద్ద గదికి వేసేవాళ్ళు.
నాకు తెలియక అప్పుడు మా అమ్మగారు 10 పైసలు అక్కడ పెట్టి తీసుకునేవాళ్ళు. తీసుకుంటే ఏమిటి ఎందుకు 10 పైసలు ఇస్తుంది, ఏం వేసి పుట్టిల్లే కదా ఫ్రీగా తెచ్చుకోవచ్చు కానీ మనసులో అనుకునేదాన్ని. తర్వాత చెప్పారు, ఒక వయసు వచ్చిన తర్వాత నేను అడిగితే అలాంటివి తెచ్చుకోకూడదమ్మా అని. అలాంటివన్నీ కూడా తెచ్చుకోకూడదు. ముఖ్యంగా చీపురు, చాట, సోల, తవ్వ, తర్వాత ఈ చింతకాయలు, చింతపండు, పత్తి, కారము, మిరపకాయలు ఇత్యాదులు తెచ్చుకోకూడదు. ఏదైనా పచ్చళ్ళు మనం తెచ్చుకోవాలంటే నేను చెప్పినట్టుగా అక్కడ పెట్టేస్తారు వాళ్ళే. ఆ విధంగా సంచి మడుకు తెచ్చుకోవచ్చు. మరి వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు చూడండి, మరి వాళ్ళందరికీ అక్కడ ఏం దొరుకుతాయండి? మరి వాళ్ళందరికీ నాలుక చెవి చచ్చిపోయి ఉంటుంది. మరి ఇక్కడి నుంచి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. చాలామందిని నేను చూస్తూ ఉంటాను. అవునమ్మా. అలాంటప్పుడు మరి ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అలాగూ. అందుకనే వాళ్ళు కూడా అదే చూడండి, అక్కడ ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళు వచ్చేటప్పుడు అవి తీసుకొస్తూ ఉంటారు. ఏవో ఉదాహరణకు చాక్లెట్లు ఉంటాయి అనుకోండి, అయ్యో అమెరికా చాక్లెట్లు అంటూ గొప్పగా తీసుకొచ్చేస్తూ ఉంటారు కదా. వీళ్ళకి ఏ అవసరమో అవి తీసుకొస్తూ ఉంటారు. బ్యాలెన్స్ చేసేస్తారు అలా. అదే అది ఇది అంటే మన పుట్టిల్లు బాగుండాలి అని పొట్టు దీని పుట్టిల్లు చేయటానికి కారణం అది. నమస్తే అమ్మా.